మొక్కజొన్న రైతులను ప్రభుత్వం మద్దతు ధరతోని కొనుగోలు చేయాలని చెప్పి ఒక నిర్ణయం ద్వారా గౌరవ అగ్రికల్చర్ మంత్రి వర్యులు తుమ్మల గారితో నేను మార్నింగ్ రిక్వెస్ట్ చేశాను. మా జగిత్యాల జిల్లాలో ఏదైతే మల్లాపూర్ కానీ కోరుట్ల కానీ మరి వారికి ప్రభుత్వ పరంగా కొనుగోలు చేయాల్సిన బాధ్యత మనపై ఉన్న సార్ అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే మరి జిల్లాకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు నేను ఒకటి ఇస్తాను, మీరు ముందులో అక్కడ స్టార్ట్ చేయండి, తర్వాత ఏదైతే రిక్వైర్మెంట్ బట్టి ఇస్తా అని చెప్పి వారు చెప్పిన మాట ప్రకారము మరి ఈరోజు ఇక్కడ మార్కెట్ యార్డ్లో మొక్కజొన్న సెంటర్ ప్రారంభోత్సవం సందర్భంగా స్థానిక శాసనసభ్యులు మా మిత్రులు డాక్టర్ సంజయ్ కుమార్ గారు, అదేవిధంగా ఈ జిల్లాకు సంబంధించిన జిల్లా కలెక్టర్ గారు సత్యప్రసాద్ గారు, మిత్రులు మా అన్నగారు పిసిసి సభ్యులు, మరి ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి నరసింహరావు గారు, ఇంకా వివిధ హోదాలో ఉన్నటువంటి అధికారులందరికీ కూడా ఆర్డీఓ గారు, మిగతా మార్కెట్ సంబంధించిన అధికారులు, మా సర్పంచ్, ఇంకా ప్రజాప్రతినిధులందరికీ కూడా ఈ జిల్లా మంత్రిగా అందరికీ వివిధ హోదాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు, వివిధ పార్టీ మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ రైతుకు అన్ని విధాలా అండగా ఉండాలనే ఒక ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో అగ్రికల్చర్ శాఖ మంత్రులు తుమ్మల గారు అడిగిన వెంటనే మనకి సెంటర్ ఏర్పాటు చేయడానికి అనుమతి ఇచ్చినందుకు మరి వారికి ప్రత్యేకంగా జిల్లా మొక్కజొన్న రైతుల పక్షాన వారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి అన్ని విధాల ఈరోజు ప్రైవేట్ పరంగా 1600, 1700కు కొనుగోలు చేయడం వల్ల రైతు తీవ్రంగా నష్టపోతుండు. మరి ఒక విధంగా ప్రభుత్వము వరి కాకుండా వేరే పంటకు ప్రోత్సాహం చేయాలని చెప్పి ఒక ఆలోచనతోని ప్రభుత్వం ఉన్నప్పుడు మరి ఇలాంటి మొక్కజొన్న పంట పండించిన రైతులకు ప్రభుత్వం మద్దతుగా ఉండాలనేటువంటి ఆర్థికంగా భారం ఉన్నప్పటికీ మన ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది. దానిలో భాగంగా మన జిల్లాలో ఈ మొదటి సెంటర్ ప్రారంభించుకుంటున్నాము. మరి ఎమ్మెల్యే గారు అడిగినట్టు మా కలెక్టర్ గారు కూడా దానికి సంబంధించినటువంటి పూర్తిగా వివరాలు కూడా ప్రభుత్వాన్ని పంపేయడం జరిగింది. ఎక్కడెక్కడ మొక్కజొన్న రైతులు పెద్ద ఎత్తున పంట పండించిండ్రు, ఏ మండలంలో ఏ ప్రాంతంలో రైతు ఎంత పంట వస్తుంది అనేది కూడా పూర్తి సమాచారం కూడా ప్రభుత్వాన్ని తెలియజేయడం జరిగింది జిల్లా ద్వారా. మరి అది సాధ్యమైనంత తొందరగా ఎక్కడెక్కడ రైతులు మన మొక్కజొన్న రైతులకు సెంటర్లు ఉన్నాయో మన ప్రభుత్వ నిబంధనకు అనుగుణంగా ఇంకా మిగతా సెంటర్ల విషయంలో కూడా జిల్లా మంత్రిగా నా ప్రయత్నం చేస్తాననే విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ ఇంకా ముందు రేపు రాబోయే రోజుల్లో కూడా వడ్ల కొనుగోలుకు సంబంధించిన కేంద్రాల విషయంలో కూడా మేము కలెక్టర్ గారు కానీ మేము ప్రత్యేకంగా ఈ సందర్భంగా వారికి చెప్తున్నాం. రైతులకు ఇబ్బంది జరగకుండా మిల్లర్లు సహకరించి సకాలంలో ఆ వడ్ల కొనుగోలు వచ్చిన సెంటర్ల ద్వారా దించుకునే విధంగా ప్రత్యేకంగా దృష్టి పెట్టుకోవాలని చెప్పేసి నేను మనవి చేసుకుంటూ రైతన్నలకు అన్ని విధాలు కూడా ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది అనే విషయంలో ఈరోజు మీ అందరికీ తెలుసు ఈ జిల్లాకు సంబంధించిన అనేక 90% ఈ ప్రాంతమంతా రైతాంగం, రైతు ప్రదేశాలు ఇవన్నీ కూడా అన్ని విధాలు రైతుకు ఏ విధంగా మేలు చేద్దామనే విషయంలో మనం అందరం కూడా రైతుకు అండగా ఉండే విధంగా ప్రజాప్రతినిధులు పనిచేయాలని కోరుకుంటూ మరొకసారి నేను చెప్పిన షార్ట్ టైం లోపలనే మరి ఈ కార్యక్రమాన్ని చేసి మార్కెట్ సంబంధించినటువంటి అధికారి తప్పకుండా నేను మన నరసింహరావు గారు చెప్తున్నారు. ఆల్రెడీ ప్రభుత్వం కలెక్టర్ గారు దీని నివేదిక ఎక్కడెక్కడ జగిత్యాల జిల్లా లోపల మొక్కజొన్నకు సంబంధించిన సెంటర్స్ ఎక్కడ అవసరం ఉన్నాయని ప్రత్యేకంగా వారికి నివేదిక పంపించడం జరిగింది. నా ధరంపూర్లో కూడా పండించడం జరుగుతుంది. అయినా కూడా ధరంపూర్కి ఎక్కువ కాకుండా ఇక్కడికి ఎందుకు ఇచ్చానంటే ఇక్కడ పెద్ద ఎత్తున పంట ఉంది, రైతులు వెయిట్ చేస్తున్నారు. కాబట్టి దళారులకు వల్ల వాళ్ళు నష్టపోతున్నారు, మన రైతు అనేది నష్టపోవద్దు అని చెప్పేసి ప్రత్యేకంగా దృష్టి పెట్టి మొదలు ఇక్కడ స్టార్ట్ చేసిన. రేపు నేను మా అగ్రికల్చర్ మినిస్టర్ గారు కూడా రిక్వెస్ట్ చేస్తాను, ఇంకా చాలా రిక్వైర్మెంట్ ఉంది, అవి కూడా ఇమీడియట్ తక్షణమే ఇవ్వాలని చెప్పేసి నేను చెప్తాను విషయాన్ని మరొకసారి మనవి చేసుకుంటూ మొక్కజొన్న రైతులందరూ కూడా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఈ యొక్క సెంటర్లో ఉన్నటువంటి మీ యొక్క పంటను తీసుకొచ్చి మరి ప్రభుత్వానికి సహకరించే విధంగా మీరందరూ కూడా మీ యొక్క పంటను తీసుకురావాలని మనవి చేసుకుంటూ మరొకసారి మా మీడియా మిత్రులందరికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి వారికి, అగ్రికల్చర్ మినిస్టర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం.